అమ్మా, మనం దుర్గా పూజ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే నాన్న, అమ్మవారు నన్ను అంత పెద్ద కష్టం నుంచి కాపాడింది, నా మీద దయ చూపించింది. నేను కూడా దుర్గమ్మ తల్లికి చాలా అద్భుతంగా పూజ చేసి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలుసా, రేఖ తన తండ్రి చావుకి కారణం ఆ నర్మదే అనుకుంటోంది. నా మీదైతే తనకి రవ్వంత కూడా అనుమానం రాలేదు. అరే ఏంటలా చూస్తున్నావు? తీసుకో, నువ్వు కూడా థ్యాంక్ యూ చెప్పు. కానీ అమ్మా, ఒకవేళ రేఖ దీనికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే నీకు రేఖకి ఉన్న రిపోర్టర్ రోగం గురించి తెలుసు కదా. తనకు గనక రికార్డింగ్ పూర్తిగా లేదని తెలిస్తే, లేక తెలిసింది సగం నిజమే అని తెలిస్తే? అమ్మా దుర్గమ్మ తల్లి, వచ్చే జన్మలో నాకు ఇలాంటి కొడుకుని మాత్రం ఇవ్వద్దు. నాకు వేరే ఎవరైనా కొడుకునివ్వమ్మా. కొంచెం బుద్ధున్నవాణ్ణి, కొంచెం మంచిగా ఆలోచించేవాణ్ణి, ఎప్పుడూ మూడ్ ఆఫ్ చేసేవాణ్ణి కాకుండా. తీసుకా. కానీ నాకు మాత్రం వచ్చే జన్మలో కూడా ఈ అమ్మని ఇవ్వమ్మా. కానీ ఈవిడ చెవులకి కాస్త నిజాన్ని వినగలిగే ధైర్యాన్ని ఇవ్వమ్మా. జై భవానీ. మీరు నా జీవితంలోకి వచ్చిన పద్ధతి అదొక తుఫాను కంటే తక్కువేం కాదు రాఘవ్. కోపము, ద్వేషము, గొడవ మన మొదటి పరిచయంలో అన్నీ ఉన్నాయి. ఆ తుఫాన్ అయితే కుదుటపడింది, కానీ మన మధ్య వస్తున్న సమస్యలు తగ్గలేదు. అయినా మనమిద్దరం కలిసాం, దాన్ని కూడా దాటేశాం. ఒకసారి ఫ్రెండ్స్ లాగా, మరోసారి శత్రువుల్లాగా, ఒకసారి కంపానియన్స్ లాగా. కానీ నాకు అస్సలు తెలీదు, మనిద్దరి బంధంలోని అతిపెద్ద పరీక్ష ఒకటి మన కోసం ఎదురు చూస్తుందని. మీ అమ్మగారు. నేను తనని సొంత వాళ్ళకంటే ఎక్కువ అనుకున్నాను, కానీ ఆవిడ నా నుంచి నాకు అత్యంత ఇష్టమైన బంధాన్ని దూరం చేశారు, మా నాన్నని. నాన్నకేమైంది? నాన్న ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మన గతాన్ని తుడిచేయగలిగితే బాగుందని. మీరు నాకు కేవలం ఇంకెక్కడైనా వేరే పరిస్థితుల్లో కలిస్తే బాగుండు. అక్కడ మనిద్దరి కథలో కేవలం రెండు పాత్రలుండేవి, రేఖ ఇంకా రాఘవ్. రాఘవ్, డాక్టర్, నర్స్, రాఘవ్కి స్పృహ వచ్చింది, తొందరగా రండి, తొందరగా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మిస్టర్ రాఘవ్? ఎవరో చాలాసేపటి నుంచి నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది ఖచ్చితంగా మీ వైఫ్ అయి ఉంటారు. మీరు చెప్పేది నిజమే డాక్టర్. ఇలా నాన్ స్టాప్ నాన్ సెన్స్ విషయాలు మాట్లాడే టాలెంట్ నా భార్యకే ఉంది. నేను చెప్పాను కూడా మీరు మత్తులో ఉన్నారని, కానీ ఆవిడ మాట్లాడటం ఆపనే లేదు. సారీ డాక్టర్, నా భార్యకి లొడలొడ వాగే అలవాటు ఉంది. నేను తనకి చెప్పాను కూడా, ఎవరైనా మంచి డాక్టర్కి చూపించుకో అని. తన మాట వినట్లేదు.
మీరు ఇంకేనికి వేరే టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. ఈయన మాటలే చెప్తున్నాయి దీనికి పూర్తిగా నయమైపోయిందని. అయినా సరే మీరు ఈయన దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ భార్య లొడలొడ వాగుతుందనే డైలాగ్ మరీ పాతదైపోలేదు మీకు? నా ఉద్దేశంలో ఈ కాలంలో భర్తలు టాన్స్ చేస్తూ ఉంటారులేండి. కాలం మారిపోయిందిగా. ఇప్పుడు మాట్లాడండి ఏదైనా. అయినా నేనెప్పుడు ఎక్కువగా మాట్లాడతాను, మీరే కదా ఎక్కువ మాట్లాడేది. నన్నేమీ మాట్లాడనివ్వరు, అవకాశమే ఇవ్వరు. ఇదే నీకు పాలిటీ అసలు చెప్పు. భార్య లొడలొడ వాగడం ఆపట్లేదు, కానీ భర్తకి మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వదు. ఈ రక్షాధారం ఇది నేను మీ రక్ష కోసం కట్టాను. నా రక్ష కోసం? నీ నుంచే ఏంటి? థ్యాంక్ యూ. వెరీ ఫనీ. మీరు ఇంకేమీ మాట్లాడకూడదు, జస్ట్ వినాలంతే. మీరు హీరో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నా మీదకి రావాల్సిన బుల్లెట్ ని మీరు తగిలించుకున్నారు. అండ్ నేనేమో ఇక టెన్షన్ తో స్ట్రెస్ మాత్రం వేసుకుంటూ ఉన్నాను. నా ప్రశాంతతని దూరం చేసి మీరు ప్రశాంతంగా పడుకున్నారా? సరిపోయింది. ఏం దాస్తున్నావు రేఖ? నేనేం దాస్తున్నాను? నేను జస్ట్ నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నాను. రూమ్లో ఉన్న సామాన్లన్నీ నువ్వు చాలాసార్లు అటు ఇటు మార్చేస్తున్నావు. ఒకసారి ఇటు నుంచి అటు పెడుతున్నావు, ఇంకోసారి అటు నుంచి ఇటు పెడుతున్నావు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే అది నువ్వు ఏదైనా దాస్తున్నప్పుడో లేక టాపిక్ అవాయిడ్ చేయాల్సి వచ్చినప్పుడో చేస్తావు. ఆ రికార్డింగ్లో ఏముంది రేఖ? రాఘవ్కి ఎలా చెప్పాలి? ఆ రికార్డింగ్ వాళ్ళ అమ్మగారిదేనని, మిసెస్ నర్మద గారిదని, అండ్ మా నాన్నగారిని చంపింది కూడా ఆవిడే అని. మీరు బిల్డర్ కాదు, డిటెక్టివ్ అయి ఉండాల్సిందే. మీరు ఇలాంటి ప్రశ్నలు ఎన్నని అడుగుతారు? టాపిక్ చేంజ్ చేయకు. ఆ రికార్డింగ్లో ఏముంది నాకు తెలియాలి. అది నాకు గుర్తులేదు రాఘవ్. దాన్ని నేను మళ్ళీ వినాల్సి ఉంటుంది. ఆ రికార్డింగ్లో నువ్వేదో విన్నావు రేఖ. దాని కారణంగానే నీ మీద అటాక్ కూడా జరిగింది. అండ్ నా స్థానంలో నువ్వు ఇక్కడ ఉండేదానివి. నాకు నిజం చెప్పు రేఖ, ఆ వ్యక్తి ఎవరు నీకు ముందే తెలుసా?